2034 వరకు నేనే ముఖ్యమంత్రి అంటుండు. మీకు నమ్మకం లేదా? 28లో కానీ 29లో కానీ జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేనంత దరిద్రంగా ఓడిపోతుంది. అన్ని రికార్డులు బ్రేక్ చేసి ఓడిపోతుంది 28లో. నాకు తెలిసి వీళ్ళకి లీస్ట్ సీట్లు 94లో వచ్చినాయి. 294లో 26 గెలిచిర్రు. 118లా వీళ్ళు 18 కాదు 10-12 కంటే ఎక్కగలరు. సీట్లు పెరుగుతాయి కదండి. 119 నుంచి 10% గెలవరు. 118 నుంచి 170 అయితే 17 సీట్ల కంటే ఎక్కగలరు. కాంగ్రెస్ ఓడిపోతుంది, రేవంత్ ముఖ్యమంత్రి అవుతాడా అంటున్నా. ఈ మొత్తం ఇంటర్వ్యూలా ఈ క్వశ్చన్ నచ్చింది నాకు. అదే నా ఆన్సర్. ఏంటిది? అదే ఆన్సర్. ఈ క్వశ్చన్ నచ్చింది నాకు. కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. देखो रघु जी, आप अच्छे जर्नलिस्ट हो, आप भी मुझसे जुड़ जाओ. We need good पद्मशाली डायनामिक कैंडिडेट्स. ओके, आप भी पॉपुलर जर्नलिस्ट हो, मुझसे जुड़ जाओ. ధన్యవాదాలు. లేదు లేదు, మళ్ళీ క్లోజ్ చేయాలి కదా. మేము చెప్పాలి కదా ఆన్సర్. చెప్పండి. అక్కడ రేవంత్ రెడ్డి ఆన్సర్ చెప్పలే, కానీ మేము ఇక్కడ ఆన్సర్ చెప్తాం. చెప్పు. సో ఇక్కడ మేము జర్నలిస్టులుగానే ఉండాలని మేము కోరుకుంటున్నాము. మాకు రాజకీయాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో మేము సమాజం కోసం జర్నలిస్ట్ గానే మేము. అది మీ ఆన్సర్ కదా, అది మీ ఆన్సర్. నేను ఆఫర్ ఇచ్చిన ఇప్పుడు మీరు అడిగిన దానికి రేవంత్ ఆన్సర్ ఇవ్వాలి. నేను ఎట్లా ఇస్తా సార్? అది రేవంత్ ఇవ్వాలి ఆన్సర్. మీరు ఆన్సర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అరే ఆయన ఏందే నేను రఘు ఒక పాపులర్ జర్నలిస్టు, డైనమిక్ జర్నలిస్టు, స్పెషల్లీ పద్మశాలి సంబంధించిన వ్యక్తి. పాపులేషన్ ఎక్కువ వాళ్ళది, వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని తపన ఉన్నోని నేను మీకు ఆఫర్ ఇచ్చిన, మీరు దాన్ని నో అన్నారు. ఇప్పుడు మీ లెక్క ప్రకారం మోదీ గారు ఏదో అన్నారు రేవంత్ రెడ్డిని అంటున్నారు. దానికి ఆన్సర్ రేవంత్ రెడ్డి ఇవ్వాలి కదా. నేను ఎట్లా నేను మోదీ అడిగిన దాని గురించి నేను అడగట్లే. నేను అడిగిన కాంగ్రెస్, మీరు అన్నారు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అన్నారు. అవును, కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదు. ఓకే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతుంది. రేవంత్ రెడ్డి లెడ్ కాంగ్రెస్ దరిద్రంగా ఓడిపోతుంది. ఇక్కడ కాంగ్రెస్ ఈజ్ లెడ్ బై హూమ్ హియర్? రేవంతే కదా. ఓకే, ఆయన చేయబట్టి కాంగ్రెస్ దరిద్రంగా ఓడిపోతుంది నా లెక్క ప్రకారం. ఒక 20-30 గెలిస్తే మళ్ళా ఇట్లా బ్యాక్ నుంచి మేము 2/3 మెజారిటీ గెలుస్తాం. 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అని అంత ధీమాగా చెప్తున్నాడు కదా. చెప్తారండి, ఎవరు కళలు అలాగ ఉంటాయి. పగటి కళలు గంటుండు రేవంత్. ఆపుతారా చెప్పండి? ఆపలేం కదా. మనం ఫస్ట్ చెప్పిందే బాగుంది ఆన్సర్. రేవంత్ దాని ఆన్సర్ రేవంత్ కాదు. ఇదే క్వశ్చన్ రైట్ క్వశ్చన్. రైట్ క్వశ్చన్ అనలే, మంచి క్వశ్చన్ అడిగారా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ధర్మపురి అరవింద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.